అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదిగ్రహాణం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. పద్మ మీరు కూడా ఆగమనం చేయండి అమ్మా, మీరు పెద్దవాళ్ళు. విష్ణవే నమః మధుసూదనాయ శ్రీధర శ్రీకృష్ణ పద్మనాభన దామోదరాయ నమః. అట్లా పెట్టుకోవచ్చుకి లింగించమ్మా. ఓం ఆర్ద్రం జలది జ్యోతిరహమస్మై జ్యోతిరజలది బ్రహ్మ అహమస్మి యో అహమస్మి బ్రహ్మ అహమస్మి అహమస్మి బ్రహ్మ అహమస్మి. మీరే లింగించమ్మా. ఇట్లా పట్టుకో, ఇద్దరు కలిసి వెలిగించండి. ఈ దీపారాధన వెలిగించండి. జీవన హరి ఓం. వెలిగించు నాన్న, నాన్న వెలిగించు. పెట్టండి, వెలుగుతున్నాయి అన్ని. ఇది వెలిగించమ్మా మీరు ఇద్దరు కలిసి. దీపరాజాయ నమః గంధోపచార పూజాన్ సమర్పయామి. హరి ఓం. పుష్పాలు పెట్టండి, ఓ దీపారాధన దగ్గర పెట్టండి. అగరవత్తులు వెలిగించిన దాంట్లో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదిగ్రహాణం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి. యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ అయ్యో సంస్మరణాం సంసర్వతో దేవమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో శాంతయే తదేవ రత్నం సందేవ తాతావం చంద్రవంతదేవ విద్యావంతదేవ లక్ష్మీ ప్రేతేం స్మరామి. यत्र योगेश्वर कृष्ण धर्म श्री पुरंदरा धर्म अरुंधति विशिष्टा धर्म श्री सीताराम धर्म सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः. सभायै नमः. चालय आजम्या मर्यादं चेंడి. ముసాల్ని దాడండి. మగవాళ్ళు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చీకట్టుకున్న దాంట్లో అమ్మాయి పడుతున్న ముసాల్ని నీండి. శ్రీ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. 4 సార్లు చేయగట్టుకోండి. గోవిందాయ నమః. శ్రీ అమ్మాయి కొట్టి చేయండి అయ్యా. నారాయణాయ నమః, మాధవాయ నమః. గోవిందాయ నమః, విష్ణువే నమః, త్రివిక్రమాయ నమః, శ్రీధర్షికి నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణనాథ సింహనాథ నమః, శ్రీకృష్ణాయ నమః. 2 లక్షల వాసులు సేనికేనియో అమ్మాయికి మీరు వెనక తీసి వెనక ఇమ్మను. మీరు అట్లా పద్మావతి గారు అట్లా కాదు. బ్రహ్మకర్మ సమారభేణ గాలించండి అందరూ. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః. దక్షిణ భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సుగృహే పశ్చిమంతరదు మార్గశరమాసే కవిషే ద్వాదశ్యాం వాసరః వాసరస్తు బృహస్పతివాసరే శుభమవ్యశ్రీనామ్యాః ఆయుష్యారోగ్యం పరిపూర్ణ ఆయురారోగ్య సత్సంతాన సౌభాగ్య శుభలాభాభ్యర్థం శ్రీమాన్ బృందు కరుణాకటాక్షిత్యర్థం జ్యోతిష్ప్రభాదివిలంగాస్మేర వెంకటేశ్వర దేవత సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష సిద్ధి ద్వారా ఇష్టదేవతా ప్రసాదేన గృహదేవతా ప్రసాదేన మమానుకోండి. గృహేషు శోభన పరంపర అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక మనోరథ సిద్ధ్యర్థం సాంగ సపరివార సమేత రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం జ్యోతిస్వరూప అల్వేదమంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ నవగ్రహ దేవత ఇంద్రాది అష్టదిక్పాలక దేవత గణాధిపతి లోకపాలక దేవత వరుణకలశ దేవత పూజా అర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. చేసుకున్నాను. 2 లక్షలు అయినా కలసం పుష్పం నిధాయ పుష్పమైన
పుష్పనిధాయ రెండు అక్షరాలు వేశారా ఓం నాగవల్లి పత్ర సమేత సూతపత్రం నిధాయ వేసుకున్నాను అలా పట్టుకుని ఇద్దరు చేపట్టుకోమ్మా ఇరవై చేతనైతే అందుకోండి లేకపోతే ధావతి పవిత్రే పరిశిష్టది శ్రీకారం గంగే చమని చైవ శ్రీకారం తెలుసు కదా తెలుగు గంగే చమని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింగురు కావేరి తుంగభద్రాజ కృష్ణవేణ్యాత గౌతమి భాగీరథి ఖ్యాత పంచగంగా ప్రగీత నీలిష్కని పూజ పైన మీ ఆవిడ పైన అమ్మాయి పైన చల్లండి చదువుకోండి ఓం ఆత్మాంజసం ప్రోక్ష చదువుకోండి మీరు చదువుకోండి చాలా అబ్బాయి చల్లారు కదా మీ శిరస్సు పైన చదువుకోండి మీ ఆవిడ పైన చల్లండి అమ్మాయి పైన చల్లండి ఆత్మాంజసం ప్రోక్ష ఆత్మాంజసం ప్రోక్ష యాప్ తీసుకుని ఇట్లా పట్టుకున్నాను మామిడి మీరు కూడా పట్టుకోండి మామిడి ఆకులు పట్టుకోండి మీరు చేయి పట్టుకోమ్మా ఇట్లా మీరు కూడా పట్టుకున్నా అట్లా నాన్నగారు చేయి పట్టుకోమ్మా అట్లా ఇట్లా పట్టుకున్నానా ఓం అసలు అయితే జాగ్రత్తగా కొంచెం ముందుకు వస్తే అగరబత్తి అగ్ని దీపాలు అంటుకోకుండా స్వామి సర్వజగన్నాథ యావత్ పూజాభిన బింబే అక్షరంతో రెండు స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ స్థిరాసనం నమస్కారం చేసుకోండి ఓం నమో రామపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః మహాగణాధిపతిర్మః ధ్యాన నమస్కారం సమర్పయామి ఆవాహనం రెండు అక్షరాదుషామిత్యవష్ట కరీషణీయం ఈశ్వరేయం సర్వభూతానం తామిహో భస్మయస్మిన్ వసూగడి ఇట్లా ముంచి ఇట్లా చిన్న చల్లన సమేత వత్సదా సౌభాగ్యమస్వేదాయాధాస్తం విపదేతన హరిద్రాం ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః ఇలా వేస్తున్నామా చిన్నగా అక్షరం రెండే మా ఎక్కువగా అయింది చిన్నగా మీకు ఇప్పటినాయ నమః హేరంబాయ నమః స్కందపరవజాయ నమః మహాగణాధిపతయే నమః కళ్యాణ గురవే నమః మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాన్ని సర్పై అగరవత్తులు పూజించండి ధూపం తాంబూలం దదామి తాంబూలాలు ముట్టుకోండి భోగి వలేశ కర్పూరి నాగవల్లి దళితం ఉక్తాతుల సమాయకం తాంబూలం ప్రదక్షిణ మహాగణాధుల తాంబూలం సర్పై విష్ణు దక్షిణాం సర్పయామి నీరాజనం కర్పూరం వెలిగించినాను ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ వెండి నొక్కండి ఆద్యం చిన్నగా సాంబ్రాద్యం భోజ్యం తరాద్యం వైరాద్యం ఆరమేష్యం దాద్యం మీ నాన్నగారికి కూడా నీరాజనం దర్శయాముచ్చుక నీళ్ళు అలా చూంచి ఆ ప్లేట్లో వదిలిపెట్టండి మీరు వరకు అక్కడ చూంచి వదిలిపెట్టిన ప్లేట్లో వదిలిపెట్టు నమస్కారం చేసుకోండి ఇలా నాకు ఇచ్చేసేయండి శ్రీమద్ ఓం పార్వతీపదే హర హర మహాదేవ కేవలో గణేశ మహారాజ్ కీ గురుమేదేవ సకల కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే గణనాయక పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సకల కార్యేషు సర్వదా అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయంగా ఆటంకాలు రాకుండా ఆ గణపతికి నమస్కారం చేసి విఘ్న గణపతికి విఘ్నాలు తొలగించాలని నమస్కారం మేము కోరుకున్న కోరికలు మహాగణాధిపతి సుప్రీత చేతులు నీళ్ళై తల్లి మీరు కూడా అమ్మ ఆయన సార్ చేతులు నీళ్ళై అక్షరాలు మీరు తీసుకోండి సార్ ఆ అక్షరాలు నీళ్ళేయండి వీళ్ళేయండి సుప్రీత దిగ్విజయాభివృద్ధి ద్వారా చింతిత మనోరథ సిద్ధి ద్వారా ధన కనక వస్తువాహన పుత్రపౌత్రాభివృద్ధిరస్తు గణపతయే నమః గణపతిని కలిగించినట్ల విజ్ఞానిక్యం దేవా ధర్మాన్యాసం దేహనాత్మహిమాన తీసుకోండి మీరు తీసుకున్న వారికి तत्त्वायामि ब्रह्मणामन्दमानस्तदासा आस्ते यजमानो हविर्भिः अहेडमानो वृणेहवो
జిరసం సమానాయ ప్రమోషి జాగ్రత్త ముందు పెట్టేసేనా ఇవి అన్ని దీని మీద పడకుండా చూసుకోవాలి అది ఉండాలి ఇది ఉండాలి నోట్లో నేలకి మంటపారాధనం కరిష్యే ఇది ముందుకు చెప్పినా మీకు ఇబ్బంది లేకుండా కొద్దిగా ఆరావతం యత్పురుషం భృతం వస్తపావృణో శరభాయ ఋషిబంధరే పృష్ఠభౌజశ్వితం క్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమి పర్వాలేదు ఇది తిప్పి తల్లి నాకు పొట్ట ఉండదు అది మీడియా ఓం ఎడంచెతికి బృహస్సామక్షత్రపుద్రపుదృష్టయం పృష్ఠభౌజశ్వితం క్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాతేన సగరేణ దక్ష అక్షతలన్నీ క్లీనా పక్కకి వేసుకోలేకపోతే ఇట్లా పెట్టుకో ముందు పడకుండా జాగ్రత్తగా ఇట్లా పెట్టినానా దాని మీద రాకుండా అదే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజ మళ్ళీ తీసుకున్నాను అట్లనే అక్యం దోతం రణేమహే హోతారవనిష్పవేదసం అస్యజ్ఞ సుకృతం సూర్యగ్రహదేవతం అక్యం సాగం సగం సవాహం సశక్తివత్తి పుత్రపరివాస్మేతం సూర్యగ్రహస్య దక్షిణ ఒక పుష్పం పెట్టేసిన ఓం సూర్యగ్రహస్య దక్షిణతః అక్కిమావాహయామి ఇప్పుడం సమర్పిస్తున్నాను అక్కిమావాహయామి ఇబ్బంది అయితే నాకు ఎప్పుడు నేను పెడతాను ఇంకోటి అట్లనే తీసుకుంటూ ఉండాలి అన్ని పెట్టాలి అట్లా 9 గ్రహాలకి 921 పెట్టాలి ఓం కస్తృతాయ ప్రతిసే మేధష్టమాయ సవ్యసే ఓజే వసుందృదేశ విజ్ఞాన సురిగ బుద్ధిదేవం శ్రమావాహయామి స్థాపయామి పూజయామి సూర్యగ్రహ ప్రసాదమ్మ మీరు బ్రహ్మమూర్తిగా రక్షలేండి అధిదేవత ప్రతిదేవత సహిత మమానుకోండి సూర్యగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మళ్ళీ తీసుకెళ్ళి తెల్ల పుష్పం తీసుకెళ్తాడు చంద్రుడు ఆప్యాయస్య గౌతమ ఋషి సోమో దేవత పృష్ఠస్కంద అధిదేవత ప్రతిదేవత సహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే చంద్రగ్రహ ఆరాధనే యోగ ధ్యానం నమస్కారం చేసుకోండి ఓం ఆద్యాయస్తు సమేతదేవస్తోమవృష్టిం భవాపాదస్సంగధే గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి చెప్పండి అధిదేవత ప్రత్యధిదేవత సహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు చంద్రారిష్టిని సంప్రాప్తే చంద్ర పూజాదే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి విరూప ఋషి అంగారుహో దేవత కృష్ణచంద అతరం చేసుకోండి అగ్నమో ఊర్ధాదివక్రగత్పది పృథివ్యా అయం అపాకం రేతాకం సిన్నది ఓం భూర్భవస్వాడికలు పెట్టేటట్టు తూర్పుకుంటే అట్లా ఓం అంగారగ్రహమావాహయామి స్థాపయ ధ్యాన నమస్కారం చేసుకోండి ఉద్భద్గస్తాగ్నే ప్రత్యాశ్యవిష్టామూర్తే సైత్వైతంతమేతం ఓం భూర్భవస్వః ఉదగ్రహ్యాకస్య ఉదగ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాంబరధరం పీతస్యత్ర ధ్వజరథపతాకాలై శోభితం దివిధసమావృతం మేరం రక్షణైకృవాణి గ్రహమండలే పృష్ఠమస్మసూరిగ్రహస్య గిరివిక్కనే ఈశాన్య విభాగే బాణాకారమండలే ఉద్గధాన్యస్యోపరి ఉదగ్రహమావాక్రమే త్రేధానిదేవతం సమూఢమస్య వాంసలికరివిట్టని ఉదగ్రహ అధిదేవతం విష్ణుక్తైవత్తే పుత్రవరివాసం ఉదగ్రహస్య దక్షిణతః విష్ణుమావాహయామి హరే ఉదధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతై బృహస్పతిదేవతేంద్రియస్య మంత్రస్య శిరస్తవద ఋషిః బృహస్పతి గృహో దేవత తృష్టుప్తందః దేవతా ప్రతిదేవతా సహిత ఉత్తర దిగ్భాగే దీర్ఘ ఇక్కడ పెట్టాలి దీర్ఘ చతురస్రాకార మండలే శనగధాన్యస్యోపరి బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామాస్సవిష్ట సతస్తయోరిమసతస్త్రిభవః బృహస్పతిదేవం ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి ఇంద్రమృత్తైరపాయు సముద్ధాస్యాద్యాతే అపివసుదస్య తవ ప్రణీతే తవ సూరసన్మన్ నావివాసంతి కవయస్య ఆరాధనే యోగః ధ్యానం నారగర్గిచ్చేయ ఓం శుక్రందే అంత్యద్దందే అంత్యద్శ్రూపే అహమీచౌరివాసి సశక్తివత్తే పుత్రపరివాస్మితం స్నేహగ్రహస్య దక్షిణతః యమమావాహయామి స్థాపయామి పూజయామి ఓం యమమావాహయామి స్థాపయామి పూజయామి ప్రజాపతే తత్పరేతాన్యామి స్థాజాతాని ప్రతాపో భూవ తత్కామాస్తే జుహోస్తన్నోస్తవయత్పుష్యామ
पतयोरीणां श्रेष्ठदेवं प्रजापतिं समाहं सशक्तिवन्ते पुत्रपरिवासं श्रेष्ठस्य उत्तरतः प्रजापतिमावाहय भवदुते सदा वृद्धस्सखा कया सिद्धिष्टयावता ओम भूर्भुवस्सः राहुगृहीयाकस्य राहुगृहं नीलवर्णं नीलगन्धं नीलपुष्प नीलमालिकाम्बरं नीलश्चित्रध्वजनवृत्ताकारि शोभितं दिव्यसमारोहेण प्रदक्षिणैर्वाणं ग्रहमण्डले पुरुषमनस्सूर्यग्रहस्य निर्दिग्भागे शूर्पाकारमण्डले आशधान्यस्योपरि राहुगृहमावाहयामि स्थापयामि पूजयामि आयुङ्गौ स्थिरक्रमे रसन्मातरं पुनः पितरवासमिदं राहुगृहस्य तरतः सर्पमावाहयामि स्थापयामि पूजयामि अक्षरेण अधिदेवता प्रत्यदेवता सहित राहुग्रह प्रसाद सिद्धिरस्तु राहुफलिष्टे संप्राप्ते राहु पूजां राहु ध्यानं प्रवक्ष्यामि चक्षु पीडोपशान्तये अनङ्गकेतुगण आराधनं करिष्ये केतन गृह्णन् केतवेपेशमर्यापेक्षिषे शमुषद्भिर्जायितः ओम भूर्भुवस्सः केतगणयास्य केतगणं चित्रवणं चित्रगन्धं चित्रपुष्पं चित्रमाल्याम्बरधं चित्रक्षत्रध्वजरथपताकाले शोभितं दिव्यसमारोहेण प्रदक्षिणैर्वाणं ग्रहमण्डले कृष्णवस्त्रदिग्रे सूर्यग्रहस्य वायुव्यदिग्भागे ध्वजाकारमण्डले पुरुषधान्यस्योपरि केतगणमावाहयामि स्थापयामि पूजयामि सचित्रचित्रं सुशक्तिवन्तं पुत्रपरिवासमेन केतगणस्य उत्तरतः ब्रह्माण्डमावाहयामि स्थापयामि पूजयामि अधिदेवता सहित केतगणमावाहयामि त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्तवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदा आनस्रुवन् मुक्तभिस्सीदसादनं गंगणपतिं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि अक्षरेण्यया पని తీసుకున్నట్ల దీని ప్రక్కన పెట్టయ్య బ్రహ్మాండం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి పని తీసుకున్నట్ల ఇదం విష్ణు చక్రమే రేధా దేవతం సమూఢవస్సపాసరే సాంసంగవాహం సిద్ధివద్దివద్యతవ్యసే ఓజే వసంతం కృతే ఈ ప్రాంతంలో పెట్టండి ఉత్తరం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి తర్వాత అందపోతే అమ్మకి ఇచ్చేసాను అష్టాపదీనవదేభూషి సహస్రాక్షరాపరకే పూజమని ఇక్కడ పెట్టండి మహాగౌరీ దేవతావాహయామి స్థాపయామ ప్రాణదేవైదాస్తన ఉపహ్వైదే శ్రీగంధ గంధం చిలకరించినాను దీంతో ఇక్కడ ఉంది గంధం చిలకరి పుష్పంతో చిలకరించు లైట్గా పడేటట్టు శ్రీగంధాం ధారయ పసుపు కుంకుమ చిలకరించండి నవగ్రహ దేవతాభ్యో నమః హరిద్రాది చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి పుష్పై పూజయామి పుష్పాలతో పూజ చేయడానికి అక్షర పెట్టారు కదా మండపస్థావాహన సర్వేభ్యో దేవతాభ్యో నమః లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి అగరత్తులు అక్కడ ఉంటున్నాయి అమ్మా రెండు వెలిగించి చిన్నగా 5 రకాలుగా ఉంటాయి యాపిల్ ఇచ్చావు సంతరా ఇచ్చావు ఇక్కడ పెట్టిన రకాలైంది కదా నవగ్రహ దేవతాభ్యో నమః భ్రమణం करिष्ये पयानि पंचामृतस्नानमहं करिष्ये सर्वाणि ओम नमो नारायणाय नमः ओम एतम्मा अंतदर भवावाजस्संगधे क्षीरेण स्तपयामि दधिक्रावपोस्तुन् सन्नपोस्तुन् दधिक्रावलोकारिषं जिष्टोरस्वस्य वाचिनः सुरभिनौकाकरप्रणायुतारिषं तेजोसि देवोऽस्य वितोत्मनः प्रच्छिद्रेण पवित्रेण सौ सूर्यस्य रश्मिभिः आज्ञेन स्तवैकोटिकोपनिष्कुलाम् या फलने बृहस्पति बृहस्पति प्रसूदास्तानो मुञ्छन्त्वम् असः अनुवादं यज्ञपदे दैवीके स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओम दिगाभीष्टं तन्नोऽस्तुत्यपदे संजलिष्पदे ओम शान्ति सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपान् स्वभोगविस्मतो उदामृतत्वस्य जानः यदन्नेना तिरोहते एतावदाविष्टं यक्रामदु सासना ससनेभि तस्मात् विराडजायत
विराजो अदे पूरुषः स जातोऽत्यनिष्कदा पश्चाद्भूमि मधोपरः यत्पुरुषेण हविषः देवादित्यमतम्बदा वसन्तो अस्यासीदास्यं श्रीष्मयुद्धस्करद्भवे सप्तास्या संवदाः सायुधं साभ्यावशयस्ते तस्माद्यज्ञाः सर्वभूताः सम्भृतं वृषदाद्यं पशुपुस्ताश्चक्रे वायुज्ञानो आरण्यात् ग्राम्यात् हत्ता च मे क्षेमस्ते दुर्तिस्वे विस्मृतिं महस्वे బాటిల్ చూడు లోపల బాటిల్ వాటర్ బాటిల్ పక్కన బయట ఉన్నాయి సెంటర్లో అట్లా వస్త్రం పెట్టినా మామిడాకుతో ఇట్లా పట్టుకోండి అందరూ కలిసి మీరు కూడా పట్టుకోండి అశ్వశ్రీ ప్రాణప్రతిష్ఠాప్రమహానుష్టాభ్య నమః రాహకృష్ణాభ్య నమః రామృతయా నమః హ్రీం శిరసేస్త హ్రూం శిఖాయ విష్ణు హ్రౌం కవచాయం హ్రూం నేత్రత్రయాయ ఔషడు రస్లాయ భూర్భవస్వరి దిగ్బంధ ధ్యానం అందరూ నమస్కారం చేసుకోండి శాంతాకారం భజగదైనం పద్మనాభం సురేశం విస్తాకారం గగన సదృశం మేఘవృందం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యారమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఓం హ్రాం హ్రీం ధ్యాయే సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సర్వభూషణం గోవిందం గోకులానందం బ్రహ్మైక్యే రభిపూజితం ప్రమాసేత సత్యనాస్వాదేవతాభ్య నమః ధ్యానమస్కారం సమర్పయ ఆవాహనం రెండు అక్షత్రేణి కల్పద్రమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం విచిత్ర వస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీ ధరణీ సమన్విత ప్రమాసేత సత్యనాస్వాదేవతాభ్య నమః రత్నసింహాసనార్థం రెండు అక్షలేండి రత్నసింహాసనార్థం అక్షతాం సమర్పయామి నమస్కారం చేసుకుని నారాయణ నమస్తే సునరకారవతారక పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయా నీలచుకలాచుంజుల పాదయో పాదార్థకర్ణీడలాచుంజుల పాదయో పాదం సమర్పయామి హస్తయో అర్ఘ్యం వ్యక్తావ్యక్తస్వరూపాయ ఋషీకపదే నమః మయా నివేదిత భక్త్యా యోయం మురువిశ్రాం యామినీ పూజయామి జనార్దనా నమః పూర్వం పూజయామి విష్ణువస్త్రవసే నమః కటిం పూజయామి వృక్షస్థలం నమః ఉదరం పూజయామి లక్ష్మీ వృక్షస్థలా నమః అక్షస్థలం పూజయామి శంఖచక్రగదాసారంగవాణి నమః బాహుం పూజయామి కంబుకంఠా నమః కంఠా పూజయామి పూర్ణేన విభవక్త్రే నమః వక్త్రం పూజయామి దంతపుష్పం దంతాన్ దంతాన్ పూజయామి నాసాగ్నిమూర్తిగా నమః నాసికం పూజయామి సూర్యచంద్రాగ్నిధారిణి నమః నేత్రే పూజయామి సహస్రశిరసే నమః ఓం శిరః పూజయామి రమాసైన సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః సర్వాణి నారికేళ ఫల సమేత మధ్యే పానీం సమర్పయామి పురతస్తవ తేన మే సఫల ప్రాప్తిః భవేత్ జన్మని జన్మని రమాసహిత సత్యనారాయణ అంటున్నాడు. అవి త్వరగా శీఘ్రంగా నెరవేరాలని, నెరవేరితే మళ్ళీ చిన్నగా అగరబత్తి కింద పడకుండా ఇది కూడా త్వరగా పెట్టుకోమ్మా. లాస్ట్కి ఇస్తాను తీసుకుంది కానీ నమస్కారం సమర్పయామి నీరాజనం ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి రత్తండి నీరాజనం దర్శయామి చుక్క నీళ్ళలాచంజులు పెట్టి నీరాజన అనంతరం శుద్ధాచమనీం సమర్పయామి నమస్కారం సమర్పయామి. శ్రీమద్ రమారమణ వాసు గోవింద గోవింద సత్యాస్వామి భగవానికి జై. ప్రకటండి కథా ప్రారంభ. నమస్కారం చేసుకోండి. అమోఘం పుండరీకాక్షం నరసింహం దైత్యసూదనం ఋషికేశం జగన్నాథం వాగీసి కార్తీకే వా శుభే దినే సంగ్రామారంభ వేళాయాం యదా క్లేశస్య సంభవః దారిద్ర్యశమనార్థం చ వ్రతంకారం వ్రేప్సిభిః. శ్రీమన్నారాయణమూర్తి ఇట్లు చెప్పుచున్నాడు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేయడం వలన
దుఃఖాన్ని శమింపజేస్తుంది, ధనధాన్యాలు వృద్ధి పొందిస్తుంది, సౌభాగ్యం పెంపు చేసి సంతానాన్ని కలిగిస్తుంది. సర్వకామి ప్రసీత కమలాపతే. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పౌర్ణమి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమ నాడు కానీ చేయదగినది. ఉదయాన్నే మేల్గాంచి దంతధావనకుములకు పూరకములకు మరలా సాయంకాలం ఈ వ్రతము స్నానం చేసి పైన కొత్త వస్త్రము పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి దాని మధ్య కలశం పిండిది కానీ భక్తి శ్రద్ధలతో ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేయవచ్చు. ఈ వ్రతం చేయుక చక్కెర లేకున్నా బెల్లము సపాదము అనగా సేరుంబ విపరీతిగా నృత్య గీత్యాదిగుణం జరిపించలేను. ఇది కలియుగుణ భూలోకమున గోవింద సత్యస్వామి భగవానికి జై. మంత్రపుష్పం అక్షర పుష్పలేయండి. నారాయణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అధా ద్వితీయోధ్యాయ కథా ప్రారంభ. రెండో కథ చెబుతున్నాను, అక్షరాలు తీసుకోండి అమ్మా. ఓం అధాన్యస్తం తీసుకోండి, చిన్న కొంచెం చాలా, నిన్న అవసరం రెండు చాలు. ఓం అధాన్యస్తం ప్రవక్ష్యామి కృతమేనా పురాద్విజ కచ్చిత్ కాశీపురే రమ్యే ఆసీద్ విప్రోతి నిర్ధనః క్షుత్రభ్యాం యాకలో భూత్వా నిత్యం బభ్రామ భూతలే. ఓ మహామునులారా, తొలి వ్రతం చేసిన వారిని కథ చెప్పిన నాలకింపుడు. పూర్వము కాశీనగరమున ఒక బీద బ్రాహ్మణ్ నివసిస్తూ ఉండేవాడు. అతని నిర్ధనుడగుడు వలన అతని వద్ద ఏమి ధనం లేకపోవటం వల్ల క్షుద్బాధ చేత, ఆకలి బాధ చేత పీడింపబడుతూ దేశమంతయు సంచరించుచున్నాడు. శ్రీహరి ఆ బ్రాహ్మణ దుఃఖము నెరిగిన వాడై ఒక ముసలి బ్రాహ్మణ వేషధారి అయి అతను కలుసుకొని, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు వేదం చదువుకొని కూడా ఇలా దుఃఖించుతూ తిరుగుతుంటే వేళ ఇది ఎంతయో చెప్పుము అని అడిగాను. ఓ ప్రభు, నేను అతి దరిద్రుడను, భిక్షకై తిరుగుతున్నాను. ఎంత కష్టపడినను పొట్టపోసుకునుడుకు సాధ్యం కానున్నది. ఇందుకేమైనా ఉపాయం ఉన్నా చెప్పుము అని ఆ బ్రాహ్మణుడు అడిగాడు. సత్యనారాయణ శ్రీహరి యొక్క వేరొక అవతారము దేవదేవుడు కోరిందల్లోగిపోవులో ఆ సత్యనారాయణ స్వామి చేసి సుఖింపు అని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతము రేపు చేసేదా అని మనసున సంకల్పించుకుని ఆ రాత్రి అంతగా ఆ బ్రాహ్మణి సర్వ దుఃఖములు తొలగిపోగా సంపత్ సమృద్ధుడై చాలా ధనముతో చాలా సంతోషం పొందుతున్నాడు. అది మొదల బ్రాహ్మణుడు ప్రతి మాసము ప్రతి నెల ఈ వ్రతము చేయుచున్నాడు. ఇట్లా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన ఆ బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడయ్యే కాక సకల పాపముల నుండి విముక్తుడై అంత్యమున మోక్షమును కూడుకొనెను. బంధువులు స్వజనులు అందరూ ఆనందంతో ఉండని సవిస్తారంగా నిరింగింపమని ప్రార్థించను. పోయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంటికి వెళ్ళి అక్షర పుష్పాలు కుంకుమేనమ్మా. ధ్యాయామి, ధ్యానస్కారం సమర్పయామి. ఆవాహయామి నవరత్నఘటిత సింహాసనం సర్వాజ్యం వైరాజ్యం వారమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. అలా అద్దనానా నీరాజనం చుక్క నీళ్ళు అలా చూంచి ఇక్కడ వదిలిపెట్టినాను. చుట్టూ తిప్పి దాని చుట్టూ అద్దే స్వామి గారు చూపించారు, దాని చుట్టూ తిప్పడం వదిలిపెట్టడం. నాకు ఒకసారి ఇట్లా ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. శ్రీమద్ రమారమణ వాసు గోవింద గోవింద. సత్యస్వామి భగవానికి జై. మంత్రపుష్పం అక్షర పుష్పాలయండి. అక్షర పుష్పాలైన స్వామి నారాయణాయ వాసుదేవాయ నో విష్ణు ప్రచోదయాత్. దివ్య మంత్ర పుష్పం మూడో కథ చెబుతున్నాను, అక్షరం తీసుకుని అందరు. పునరగ్రే ప్రవక్ష్యామి శృణుధ్వం ముని సత్తమాః. పురాచోల్కం ఖోన నృపస్యాసిన్ మహీపతి జితేంద్రియ సత్యవాదిన్ గచ్చన్ దేవాలయం ప్రతి దినే దినే ధనం దత్వా ద్విజాన్ సంతోషయే స్తుతిః. ఓ మునీశ్వరులారా, మరి యొక్క కథ చెప్పిన నాలుగింపుడు. పూర్వము ఉల్కాముగుడని పేరు కల ఒక రాజు కలడు. అతడు జితేంద్రియుడు, సత్యవాది. అతడు దినదినముకు దేవాలయం పోవచ్చు బ్రాహ్మణుకు విశేషమైన ధనమిచ్చి సంతోషపరుచుచున్నాడు. అతని భార్య చాలా అందగత్తే, మరెన్నో మిగులు ఉత్తమురాలు. ఆ దంపతులకు నాడు భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతం గావించుచుండరి. ఆ రాజు అట్లా వ్రతము చేయుచుండగా సాధు అను పేరు గల ఒక వైశ్యుడు షావుకారు అనంత ధనముతో పడవలు నింపుకొని
వర్తకమున ఆ వర్తక నిమిత్తం ఆ మార్గమును ఎక్కడికో పోవచ్చు రాజు వ్రతము చేయుట చూచి పడవలను ఒడ్డుకు చేర్పించి సమీపము కలిగి ఇట్లు అడుగుచున్నాడు, ఓ రాజేంద్ర, మీరు చేయుచున్న వ్రతమేమిటో సాంగంగా విధి విధాన సహితంగా నా కిరింగింపుము, ఇది ఎంతయు వినవలతను. ఆ వర్తకుండట్లడగగా రాజు ఓయి, పుత్రులు లభించుటకై మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచున్నాను అని విధి విధానం కూడా చెప్పెను. అంతటా ఆ వర్తకుడు రాజు చెప్పిన విని, ఓ రాజేంద్ర, నాకు సంతానం లేదు, కావున నేనే ఈ వ్రతం చేసి సంతాన సౌఖ్యం నొందెదను అని పలికెను. అంతటా ఆ వర్తకుడు ఆ వర్తకాన్ని పూర్తి చేసుకుని తన స్వనగరం చేరి వ్రతం సంగతి లీలావతి అను తన భార్యకి రింగించి ఆమె వినుచుండగా, నాకు సంతానం కలిగిన వెంటనే నేను ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసేదా అని ప్రతిజ్ఞ తాల్చెను. ఒకానొక దినమున లీలావతి ధర్మపరాయణకుచు భర్తతో సుఖించి గర్భవతి అయి 9 మాసాలు మోసి 10వ మాసమున ఒక చక్కని కుమార్తెనగనను. ఆ దంపతుల ఆ బాలికకు కళావతి అని పేరు పెట్టరి. ఆమె శుక్లపక్ష చంద్రుని రీతి వలె దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూసి, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేసేదా అని ప్రతిజ్ఞ తాల్చితివి, మనకు ఆ ఫలం లభించినది, ఇంకా వ్రతమేలా చెయ్యవు అని మృదుమధురంగా అడిగను. అందుకు అతడు, ప్రియా, అమ్మాయి వివాహకాలమున వ్రతం చేసేదాన్ని ఊరడించి వాణిజ్యమునకై వ్యాపారానికై పట్టణానికి బయలుదేరినాడు. పిదప కళావతి పెరగసాగిను. సాధువు చూచి ఒక దూతను పిలిచి, నీవు త్వరగా పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతుక్కొని రమ్ము అని పంపెను. ఆ సాధువు అట్లా ఆజ్ఞాపించగా ఆ దూత కాంచన నగరము కరిగి యోగ్యుడగు ఒక వణిక్పుత్రుని నిశ్చయించుకొని షావుకారు కుమారుని నిశ్చయించుకొని తీసుకుని వచ్చెను. సాధువు అన్ని విధములై అర్హుడయున్న ఆ సుందరుడగు ఆ వణిక్పుత్రులకు కళావతినిచ్చి దేవేంద్ర వైభవంగా దేదీప్యమానంగా వివాహం కావించను. ఈ ఆనంద కోలాహలమున అభాగ్య వశముచే సాధు వ్రతము చేయటం మరిచిపోయెను. సత్యనారాయణ స్వామి చాలా కోపించను. అంతటా వాణిజ్య నిపుణుడుగా సాధు కొంతకాలమునకు అల్లునితో కూడా వర్తక నిమిత్తం బయలుదేరి సముద్ర తీరము గల రత్నసానుపురమున వర్తకము చేయుచుండెను. వారిరువురు పిదప చంద్రకేత మహారాజు నగరము కరిగిరి. సాధు భ్రష్ట ప్రతిజ్ఞను చూచి ఆడిన మాట తప్పుడ వలన సత్యనారాయణ స్వామి కోపించి వారిని శపించెను. వీరికి దారుణమగు కఠినమగు దుఃఖాలు కలుగ్గాక అని శపించెను. నా రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనరాశులు దోచుకొని వచ్చి ఈ వర్తకుల చోటికి వచ్చరి. రాజభటులు ఈ సంగతి ఎరింగి వెంట పరిగెత్తుకురాగా దొంగయా ధనము ఆ వర్తకుల చెంద పడవేసి మాయమైపోయిరి. అంత రాజభటులు వచ్చి ధనమక్కడ ఉండడు చూచి ఆ వర్తకులే దొంగలను తలచి వారిని కట్టి రాజ్యసభ కొనిపోయిరి. దూతలు రాజును చూచి, ప్రభువు, ధనముతో కూడా చోరులను కొనువచ్చితమి, విచారణ కావించి తగినట్లు శిక్షింపుమని విన్నవించగా రాజు విచారణ చేయకయే వీరిని కారాగారమున బంధింపుడు అని చెప్పెను. భట్లు అట్లే చేసిరి. సత్యనారాయణ స్వామి మాయ వల్ల వారు ఎన్ని విధములు ప్రార్థించనును వారి మాటలు ఎవరికీ వినిపించబాయే. పైగా చంద్రకేత మహారాజు వారి ధనాన్ని కూడా తన ధనాగారానికి చేర్పించుకును. ఆ శాపం వల్ల సాధు యొక్క భార్య కుమార్తె దుఃఖములకు పాల్పడరి. ఇంటనున్న సకల విధ ద్రవ్యములు చోరులు అపహరించుకుని పోయిరి. లీలావతికి రోగం వచ్చెను. మనోవ్యధలు పెరిగిపోయిను. పైగా తిరుడకు తిండి అయిన లేకపోవడం వల్ల ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తక సాగిను. కళావతి ఇట్లా అన్నము నిమిత్తమని తిరగసాగిను. ఆమె ఒకనాడు ఆకలి కొన్నదై ఒక బ్రాహ్మణి ఇంటికి వెళ్ళాను. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుడు చూచి కళావతి పూర్తి వరకు ఉండి కథ విని స్వామిని ప్రార్థించను. ఆమె ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇంటికి చేరగా తల్లి ప్రేమతో చేరవిలిచి ఇట్లా అడిగిన, అమ్మాయి, రాత్రి వరకు నువ్వెక్కడ ఉంటివి? నీ మనస్సును ఏమి కోరికున్నది అని తల్లి అడగగా కళావతి వెంటనే, అమ్మా, బ్రాహ్మణ గృహమున సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుడు చూచి కథ విని ప్రసాదం గైకొని వచ్చి తిని అని చెప్పాను. అది విని లీలావతి, అమ్మా, మనకి ఇన్ని కష్టాలు రావడానికి కారణం నువ్వు పుడతా అన్నప్పుడు మీ నాన్నగారు ఈ వ్రతం చేయలేదు, తర్వాత బారసాలలో చేయలేదు, చివరికి పెళ్లికి చేస్తా అన్నాడు, ఆ టైంలో చేయలేదు. అందుకని ఆ స్వామి కోపించి
మనకి ఇన్ని కష్టాలు కలిగించాడు అని ఆ స్వామిపై నమస్కారం చేసుకొని, స్వామి మా అందరి అపరాధాలను క్షమించి నా భర్తను నా అల్లుడను సుఖముతోడను సంతోషముతోడను శీఘ్రముగా ఇంటికి వచ్చినట్లు చేయమని ప్రార్థన చేశాను. లీలా చేసిన ఈ వ్రతం వల్ల స్వామి సంతుష్టుడై ఆ రాత్రి ఎందే చంద్రకేత మహారాజునకు స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ చంద్రకేత మహారాజా, నీ విధువులలో కారాగారమున బంధించిన వర్తకులను ఇద్దరును ప్రాతకాలమే విడిచిపెట్టుము, వారి ధనమంతయు ఇచ్చివేయము. అట్లు చేయనివేని నీ రాజ్యముతోడను పుత్రులతోడను సకలైశ్వర్యములతోడను సర్వనాశనము చేసదా అని హెచ్చరించి అంతరహితుడైను. అంత ప్రభాతంగానే ఉదయాన్నే రాజు సభకు వచ్చి రాత్రి వచ్చిన కలయంతయు సభాసలకు విప్పిచెప్పి ఆ వర్తకులను వెంటనే విడిచిపెట్టండి అని భట్లుగా ఆజ్ఞాపించను. అంతలో నా భట్లు వారిని బయటికి తెచ్చి రాజ్సభకు కొనిపోయి, వీరే ఆ వణిక్పుత్రులు ఆనతి మహారాజా అని విన్నవించరి. పిదప మహాజనులుగా వర్తకులు రాజుగారికి నమస్కారం చేసిరి. కానీ పూర్వ వృత్తాంతమంతయు స్మరించుకొనుచు, ఈ రాజు అనవసరమని కొట్టిల్లో బంధన చేసినాడు, ఇప్పుడు కాళ్ళు తీయిస్తాడో తల తీయిస్తాడో అని గడగడలాడుతూ ఏమయూ పలకక నోరకుండరి. అప్పుడు రాజు వారిని చూచి, దైవ ప్రాతికూల్యత వలన, దేవుని యొక్క వ్యతిరేకత వలన మీకు మహాదుఃఖము తటస్థించినది, అయితే మీకు భయము లేదు అని చెప్పించి వాళ్ళ సంఖ్యలు తీయించి క్షురకర్మాదులు నెరవేర్పించి విలువగల వస్త్రాలిచ్చి అలంకారాలిచ్చి సంతోషపరచును. మరియు రాజు వారిని చాలా గౌరవించి కొనియాలి. తాను స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ధనమిచ్చి ఆనందపరచను. మరియు ఆ చంద్రకేత మహారాజు వారిని ఆదరవుతో సుఖంగా మీ ఇంటికి దయచేయుడు అని పలికెను. ఆ వర్తకులు రాజుగారిని నమస్కారం చేసి కొనియాడి వెడిలిపోయరి. స్కాందే దేవాఖండే సత్యావ్రత కథాయాం తృతీయోధ్యాయ సమాప్త. జై బలో రమా సహిత సత్యస్వామి భగవానికి జై. ధ్యాయామి పశు కుంకుమ హరిద్రాది చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. కొబ్బరికాయ నాన్నగారికి, చెల్లెకో నాన్నకో ఎవరికో ఒకరికి, నాన్నకి భగవానికి సత్యాస్వా భగవానికి చేసి మీరు తినేటప్పుడు చిన్న చిన్న గిన్నె మొత్తం పూర్ణంగా ఎక్కించాలి. మళ్ళీ సగం దాచిపెట్టి సగం ఉన్నాయి. నేను చల్లానా ఇక్కడ కూర్చోడు, ఇక్కడ సత్యం సత్యన ప్రశంజామి స్వాహ. ఓం జ్యోతిస్వప్రభావి చేసే అద్వైతమంగా వెంకటేశ్వరాభ్యో నమః. ఓం ముద్గసూప సమేత తండలమిష్ట సమేత గుడోదక సమేత ఓం మధుర ఫలాన్ని నివేదయామి. ఓం చిన్నగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ధానాయ స్వాహ. చేయి చూపించుదమ్మా, నువ్వు చూపించబడి తిండట. శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస, శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస కర్ణ సంవర. కమలధరుడను కమల మిత్రుడు, కమల శత్రుడు పుత్రుడు, క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రచ్చరికయా. శరణు శరణు అనిమిషేంద్రులు మునులు దిక్పతుల అమర కిన్నెర సింధులు, గణదోరంభాది కాంతలు కాచిన రచ్చరికయా. శరణు శరణు ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవచ్చిరి. విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక. శరణు 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 శరణు.
स्वामिष्टाविदस्थानदीनाभ्यामुपतिष्ठति तन्नाहारमचरकवे श्रियगोड्भवदस्यायि रस्मयस्तस्य सन्दला सन्धापयति स्पृन्देहमापातपयुमैः श्रवणाय गुणैः समेकामान् कामकामा ॐ तद्वायु ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तद्गुरोर्नमः अन्तःसर्वभूतेषु गुहाय विश्वमूर्तिषु तय्यज्ञस्पृङ्गशक्तारस्वामिमहि तन्नो विष्णुपुजम्हादेव्यै च विद्महे
శ్రీ సదాశివ భామినికి ఆనంద నీరాజనం తల్లికి అనురాగ నీరాజనం బంగారు నీరాజనం అంబకు కర్పూర నీరాజనం ఆధారము మొదలుగా చక్రాల నారింటి దాటుకొనుచు శ్రీ సహస్రారమందు విభునితో చెలువందు లలితాంబకు ఆనంద నీరాజనం తల్లికి అనురాగ నీరాజనం బంగారు నీరాజనం అంబకు కర్పూర నీరాజనం అంబకు కర్పూర నీరాజనం అంబకు కర్పూర నీరాజనం నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సమస్త శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. బరువు లేదు తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేత